వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికంటే ముందు అసలు గత 20-25 రోజుల నుండి మామూలు ఫోన్లు కాదు. నేను ఒకటే విషయం చెప్పా, ఫలానా రాశి, ఫలానా అక్షత్రము, ఫలానా నక్షత్రము, ఫలానా అక్షరము, ఇలా క్షుణ్ణంగా నేను చెప్పినా చాలా మందికి కూడా వారికి అందరికీ ఎట్లా కనెక్ట్ అయ్యాను. అమ్మవారు మిమ్మల్ని, మీ అమ్మవారు రూపకంగా మీరందరూ నా దగ్గరికి వచ్చారు, నేను అమ్మవారి రూపకంగా మీ దగ్గరికి వచ్చాను. నిజంగా, ఎందుకంటే మీరంతే అంత ప్రేమ. నాకు పంచాంగం చెప్పడము, ఆస్ట్రాలజీ ఆ యొక్క చెప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం. సో మీరందరూ ఈ 5 నెంబర్లు ఉన్నాయి. 5 నెంబర్లకు సుమారుగా కూడా 100 ఫోన్లు. సో అందరికీ మ్యాక్సిమం రీచ్ అవుతూ రావడం జరుగుతున్నది. కొంత 1 డే 2 డే అటు ఇటుగా. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నారు. వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా పొందుపరుచుకున్నారు. వారి మొబైల్లో కానీ పేపర్లో కానీ. ఎక్కడికి వెళ్ళామో కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు. గురుగారు మీరు చెప్పారు, మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతుంది అని మన వద్దకు రావడము, మన యొక్క ప్రిడిక్షన్ వారు చూడడము, వారు చెప్పించుకోవడాలు. ఎందుకంటే నేను ముందు ఒక 2 క్వశ్చన్స్ నేనే వేస్తా. మీ జీవితంలో ఇది జరిగిందా, ఇది అయ్యిందా, అది అయిన తర్వాతనే నేను జాతకంలోకి నేను ముందుకు వెళ్తాను. కనుక డైరెక్ట్గా నేరుగా ఏం కావాలని నేను అడగను. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు దాన్ని నేను చూసిన తర్వాత, నాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే, నా మీద మీకు ఒక నమ్మకం ఏర్పడిన తర్వాతనే నేను వారి జాతకంలోకి వెళ్తాను. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది విషయాలకై తప్పకుండా నాతో మాట్లాడండి. మీ సమస్య నా సమస్య. సో తప్పకుండా వన్స్ నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. దగ్గరలో ఉన్నారు, ఒకవేళ వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. రాశి ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. మరి కుంభరాశి వారికి సుమారుగా గత కొన్ని సంవత్సరాల నుండి వెంటాడుతున్నటువంటి ఇబ్బందులు 1-2 అని కాదు. ఇల్లు కట్టుకొని ఇల్లు అమ్ముకోవడం, భూమి కొనుక్కొని అప్పుల పాలై భూమి అమ్ముకోవడం, అదేవిధంగా కొంతమేర వృత్తిపరమైనటువంటి ఇబ్బందులలో పెద్ద ఎత్తున లాస్ రావడం, బయటి దేశాలకు వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎదుర్కోవడం, పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కానీ ఎంతో మంది చెప్తున్నారు. చాలా మంది ఇట్లా మాకు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది, కుమ్మల లేక పొగబెట్టేటువంటి పరిస్థితుల్లో, స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఎదుర్కోవడాలు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా జరిగినటువంటి దాఖలాలు ఉన్నవి. సో ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి వారు మరి గడిచిన 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి మీకు కూడా ఇబ్బందులు అనేటువంటివి చాలా ఏర్పడుతున్నాయి. అది ఆరోగ్యంగానా, మనీ రిలేటెడా, ఉద్యోగానికి సంబంధించింది అయితే పక్కా జాబ్ లాస్ అయితే అయిపోయింది. అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించింది పెద్ద ఎత్తున ఏదైనా తప్పు దొరకడమా, మనం ఎవరైనా తప్పు చేసి మనపై పెట్టడమా, ఇక ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో ఇంకా ఆల్రెడీ 1-2 బ్రేకప్స్ అయితే అయిపోయి ఉంటాయి. మ్యారిటికల్ లైఫ్లో కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. మనీ రిలేటెడ్ అయితే 2018, 19 మీరు కూడా 2021లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాక్సిడెంట్స్, ఇదే టైంలో
కొంత గొడవలు, ఇదే టైంలో ఇబ్బంది కలిగించే సందర్భాలు. అయితే మరి కుంభరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని మార్పులు కనిపించబోతున్నాయి. అవి ఏమేంటియో చూద్దాం. కుంభరాశి వారికి ఆగస్టు నెలలో శని ప్రభావం వల్ల కష్టానికి తగినటువంటి ఫలితాలు లభించే సమయం ఉన్నది. మీకు రెండో భావం వైపుగా శని వక్ర దృష్టి ఉండడం ద్వారా ఏదైనా డబ్బు మీకు రావాల్సింది ఉంటే రావడము, కొంత అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులు ముందుకు వెళతాయి. కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారితీస్తాయి. అయితే భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడం కంటే వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగడం ఎంతో మంచిది. ఇక ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పదోన్నతి లేదా జీతం పెంపు గురించి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఐటీ, పరిశోధన, టెక్నాలజీ, విద్య, ప్రభుత్వ, పరిశ్రమ రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, కొత్త పెట్టుబడులు, విదేశీ వ్యాపార అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో అన్ని విషయాలను లిఖితపూర్వకంగా మాత్రం పెట్టుకోండి, లేదంటే పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అలా ఎదుర్కొన్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ నెల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో చేసినటువంటి పెట్టుబడుల ద్వారా లాభం పొందే అవకాశం కూడా లభించబోతున్నది. అదేవిధంగా అయితే స్నేహితుల కోసం లేదా బంధువుల కోసం పెద్ద మొత్తంలో ఆర్థిక బాధ్యతలు తీసుకోవడం మంచిది కాదు. ఇక పొదుపు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పడం జరుగుతున్నది. కుటుంబంలో శుభకార్యాలు గురించి చర్చించే అవకాశం, కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు జరిగేటువంటి ఆలోచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కొంత అనుబంధం మరింత అద్భుతంగా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంది. ఇక వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న విభేదాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడితే వెంటనే పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంత మొండిగా ఉండేటువంటి ప్రయత్నం చేయకండి. ఆరోగ్యం విషయంలో, నిద్రకు సంబంధించిన విషయంలో, కొంత కండరాలకు సంబంధించిన విషయంలో, కొంత జ్ఞానానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక విద్యార్థులకు పోటీ పరీక్షలు, ఉన్నత విద్యలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశీ విద్య, ఉద్యోగం లేదా పరిశోధన కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి శుభవార్తలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా ప్రతి శనివారం రావి చెట్టు కింద దీపారాధన, ప్రతి శనివారం శనేశ్వరునికి దీపారాధన చేసి దీపంలో కొంత నల్ల నువ్వులను వేసి దండం పెట్టుకోండి. అదేవిధంగా ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. కాలభైరవాష్టకాన్ని వినండి, చదువుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన కావచ్చును, సింధూరార్చన కావచ్చును చేసుకుంటే మంచి అద్భుతమైన కనబడే పరిస్థితి ఉంది. కుంభరాశి వారు తప్పకుండా మీ జీవితంలో ఏర్పడినటువంటి ఒడిదుడుకులు కావచ్చును, మీ జీవితంలో ఏర్పడినటువంటి ఇబ్బందులకు కావచ్చును, గత కొంతకాలం నుండి నేను చెప్తున్నాను, వన్స్ నాతో మాట్లాడండి, నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అనేటువంటి విషయాలను మనం చెప్తున్నాం. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటి విషయాలు. మరి ఇట్టి సందర్భాలలో చాలా మంది అంటే చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాతో మాట్లాడుతున్నారు, ఫోన్ లో మాట్లాడుతున్నారు, డైరెక్ట్ గా కలుస్తున్నారు. వారందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత. అది మీకు అర్థమవుతుంది. కనుక తప్పకుండా కుంభరాశి వారు మీ వ్యక్తిగత జాతక రీత్యా తెలుసుకోండి. ఏదైనా మంచి కానీ చెడు కానీ పరిస్థితి మాత్రం బాలేదు. మొత్తం ఇట్లా స్ట్రక్ అయిపోయి ఉంది. ప్రతిదీ కూడా మీ నెత్తి మీద ఒక 100 కిలోల రైస్ బ్యాగ్ మోస్తున్నట్టుగా ఉంది. మరి దించుతారా లేదా అనేది అది మీకే తెలుస్తుంది. కింద నిప్పులున్నాయి, నిప్పులపై రైస్ బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నారు. ఎటు చూసినా దెబ్బలే. వన్స్ నాతో మాట్లాడండి. ఆల్ ద బెస్ట్.